గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ నగేష్ మీకోసం. నిన్న మనం ఇంట్రాడే పార్ట్ ఏ వీడియో చేసాం. ఇది పార్ట్ బి కంటిన్యూషన్. అయితే విషయం ఏంటంటే జనరల్గా మీలో ఎవరైతే ఇంట్రాడే చేస్తున్నారో వాళ్ళకి జనరల్గా వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలాగుంటాయో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అది చేస్తే నేను ఏం చెప్తానో అప్పుడు మీకు అది అర్థమవుద్ది. ఓకేనా? దీనికి డ్రమాటిక్గా కొద్దిగా ఓ ప్లే లిస్ట్ లాగా ఓ ప్లే లాగా చేద్దాం. ఓకే, ఇందులో ఏ అనే అతన్ని, బి అనే అతన్ని, ఇద్దరు పర్సన్ తీసుకుందాం. ఒక అతని పేరు ఏ, ఒక అతని పేరు బి. ఆ ఏ అనే అతను మార్కెట్ కొని ఇంట్రాడేలు, ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఇంట్రాడే కదా, మార్కెట్లో కొని అమ్ముతాడు. అంటే లాభం, కొనిన తర్వాత లాభం వస్తే అమ్ముదామని ఒక కాన్సెప్ట్. బి అనేవాడు ముందు అమ్మి కిందకు వస్తే బై చేద్దాం అనేవాడు కాన్సెప్ట్. రెండు ప్రాఫిట్ లేదన్నా, నిజంగా వాళ్ళు అనుకున్నట్టు జరిగితే వెల్ అండ్ గుడ్. ఇంకా దీనికి సవాల్ ఏముంది? ఎవరికి ఎందుకు లాసులు వస్తాయి? అందరికీ ప్రాఫిట్లే ఉంటాయి. ప్రాబ్లం అంతా లాస్ వచ్చినప్పుడే కదా ఏం చేయాలి అని. ఓకేనా? సరే, ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. అయితే ఆ ఏ అనేవాడు గురించి మొదలు చెప్పుకుందాం. ఏ అనేవాడు మార్నింగ్ టకటక మార్నింగ్ 9 రెడీ అయిపోయాడు. టీవీ ఆన్ చేసుకున్నాడు. ఏదో న్యూస్, సంథింగ్ బిజినెస్ న్యూస్ చూసుకున్నాడు. వాడికి ఏదో ఓకే బై, ఈ రోజు మార్కెట్ పెరుగుద్ది. మార్కెట్ అంతా సెంటిమెంటే కదా, పక్క, అందులో డౌట్ లేదు. మార్కెట్ బాగా పెరుగుద్ది, ఈరోజు బై చేద్దామని చెప్పి సరే ఏదో వాడు నచ్చిన స్క్రిప్ట్, ఏదైనా బోర్డు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసే స్క్రిప్ట్ బై చేశాడు. బై చేశాక ఒక 5 నిమిషాలు పెరిగింది. ఆహా బ్రహ్మాండం, ఈరోజు డబ్బులే డబ్బులు. ఒక 5 నిమిషాల తర్వాత మార్కెట్ సెంటిమెంట్ వీక్ అయింది, కిందకి రావటం మొదలైంది. ఇక మనోడికి టెన్షన్. అది చూస్తూ చూస్తూ లాస్ కనపడుతుంటది కదా మార్కెట్ కిందకు వస్తే, న్యాచురల్గా. ఒకసారి అటు చూశాడు, ఇటు చూశాడు, ఏం జరుగుతుందో గమనించాడు, అది చేసి ఇది చేశాడు. ఇంకొక 5 నిమిషాలు అయింది, స్టిల్ గోయింగ్ డౌన్, స్టిల్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. మనోడేమో స్టాప్ లాస్ పెట్టలేదు. సరే వాడికి అలవాట్లేదు అనుకుందాం, స్టాప్ లాస్ పెట్టలేదు, అలవాట్లేదు. పెడితే బాగుండు, పెట్టలేదు. సరే ఓకే, ఇంకా కిందకు వస్తుంది. వెంటనే ఇంట్లో ఇంట్లో ఉన్నాడు కదా, కుర్చీలో నుంచి లేచాడు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు. టెన్షన్, మరి టెన్షన్ ఉంటది కదా న్యాచురల్ గా. మరి మళ్ళీ పైకి వస్తే మనం ఒక నిమిషంలో వరే వరే, కనీసం మన కొండ దగ్గర కన్నా వస్తే బాగుండు, అమ్మేద్దాం. రాదు, రాదు. వీక్ కదా మార్కెట్, ఎందుకు వస్తుంది? రాదు. సరే, మళ్ళీ కిందకి వెళ్తా ఉంటది. ఇక లాభం లేదు, అయ్యో రామా తలపట్టుకొని, ఒరే బాబు, ఇది ఎక్కడి దాకా వెళ్తుందో, ఎంత దూరం ప్రయాణిస్తుందో ఇంచుమించుగా, ఎలారా భగవంతుడా అని అప్పుడు రియలైజ్ అవుతాడు. కట్ చేస్తే ఏదైతే బాటమ్ వాల్యూ ఉందో అది చెప్పేదే పద్మజ ఈక్విటీ పాత్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏదైతే బాటమ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ రోజుకి మాత్రమే అది పద్మజ ఇంటర్పాత్ మీకు ముందుగానే చెప్తుంది. పాయింట్ నెంబర్ 1 మీకు క్లారిటీ అయింది కదా. నెక్స్ట్ కట్ చేసి అక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ బి. బి వాడి దగ్గరికి వెళ్దాం. బి వాడు ఏంటి? వాడు ఇది ముందు అమ్మాలి, కిందకు వచ్చాక కొనాలి. చేశాడు, అమ్మాడు, అలా చూశాడు, కొంతసేపు కిందకు వచ్చింది. మనోడు ప్రాఫిట్ బుక్ చేయలే. ఎందుకంటే ఆశ కదా, మనిషికి ఆశ ఉంటుంది, తప్పదు. ఆశ లేకపోతే మనిషి ఉన్నాడండి. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆశ లేకపోతే మనిషి ఎందుకు? ఆశ లేకపోతే ముందుకు వెళ్ళలే అసలు జీవితంలో. ఎంతో కొంత ఉండాలి. మనోడు కొద్దిగా ఎక్కువ ఉంది. అబ్బా బాగుంది, కింద పడుతుంది, ఇంకా కింద పడుతుందేమో, మనం ఎక్కువ ప్రాఫిట్ తీసుకుందాం అని చెప్పి స్టిల్ ఈజ్ వెయిటింగ్. అది ఒక కొద్దిగా దిగి జర్రని రివర్స్ మొదలెట్టింది. అరే రే రే రే, పైకి వెళ్ళిపోతుందా, పైకి వెళ్ళిపోతుందా అని చూస్తానే ఉన్నాడు దాన్ని. అలాగే పైకి వెళ్ళిపోయింది. వీడు అమ్మిన దానికంటే పైకి వెళ్ళిపోయింది. అగైన్ అతనికి ఇంకా లాస్ స్టార్ట్ అయినట్టే, అంతే కదా. అమ్మినప్పుడు దానికంటే కింద ఉంటేనే లాభం, పైకి వెళ్ళిపోతే నష్టమే కదా. ఓకే, పైకి వెళ్తా ఉంది.
పైకి వెళ్తా ఉంది. అప్పుడు వీడికి రియలైజేషన్ వచ్చింది, పొరపాటు చేశాము, స్టాప్ లాస్ పెట్టాల్సింది, స్టాప్ లాస్ పెడితే చాలా బాగుండేది. ఇప్పుడు భగవంతుడా, ఇది ఇంకా ఎంతసేపు వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో, ఎక్కడి దాకా వెళ్తుందో, ఇంచుమించుగా ఎక్కడి దాకా ప్రయాణం చేస్తుందో అని అప్పుడు రియలైజ్ అయ్యాడు. కట్ చేస్తే పద్మజ ఈక్విటీ పాత్ మీకు ముందుగానే ఆ లెవెల్ చెప్తుంది. ఓకేనా? ఇది చెప్పడానికి జస్ట్ చిన్న డ్రామాటిక్ గా మనం అనుకున్నాం, ఏ అనేవాడు బి అనేవాడు అని. ఓకే, ఈ ఏదైతే మనకు పేరు పెట్టుకున్నామో టాప్ వాల్యూ అండ్ బాటమ్ వాల్యూ, ఏకేమో బాటమ్ వాల్యూ, బికేమో టాప్ వాల్యూ. ఈ రెండు టాప్ వాల్యూస్ కూడా మీకు ముందు రోజు ఈవినింగే మీకు ఈ రీడింగ్స్ తెలుస్తాయి. దట్ ఈస్ ది స్పెషలైజేషన్ ఆఫ్ ఇంట్రాడే పద్మజ ఈక్విటీ పాత్. ఎనీ స్క్రిప్ట్, ఫ్యూచర్స్ లో కావచ్చు, ఈక్విటీస్ లో కావచ్చు, ఎనీ స్క్రిప్ట్, జస్ట్ మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ లో నన్ను కాంటాక్ట్ చేస్తే నేను రీడింగ్ ఇస్తాను. అది ఆ రీడింగ్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మీకు ఎలా తెలుస్తుంది, నెక్స్ట్ వీడియోలోకి వస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ అంటే పార్ట్, ఇది బి కదా, పార్ట్ సి. ఓకేనా? నెక్స్ట్ మరి మరి టైం అయిపోతుంది, 4 నిమిషాలు దాటిపోయింది. మనం అనుకున్నది టైం ఫ్రేమ్ 5 నిమిషాలు 6 నిమిషాలే కదా. అయితే ఇందులో మనకి నన్ను కాంటాక్ట్ చేయాలంటే అక్కడ లింక్ ఇచ్చాను కదా, లింక్ లో వాట్సాప్ లింక్ ఉంది. ఆ వాట్సాప్ లింక్ క్లిక్ చేస్తే నాకు రీడైరెక్ట్ అవుతారు. అంతే కదా. నెక్స్ట్ మరో మంచి మాట చెప్పుకోవాలి కదా, తప్పదు. జీవితం అనే మంచి పుస్తకంలో మనకంటూ ఒక పేజ్ ఉండాలి. ఎప్పటికైనా చెప్పుకోవడానికి మనకంటూ ఒక పేజ్ ఉండాలి. దానికోసం కష్టపడాలి. మీరు కష్టపడండి, అంతేనా? మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, జీవితం అనే పుస్తకంలో మనకంటూ ఒక స్పెషల్ పేజ్ ఉండాలి. అప్పుడే జీవితానికి ఒక రికగ్నైజేషన్. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మర్చిపోయాను, మీ రిలేషన్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ షేర్ మార్కెట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే వీడియో ఫార్వర్డ్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా ఉపయోగం పడుతుంది. ఓకేనా? జై హింద్, బై బై.